తెలుగు తల్లికి మల్లె పూదండ. తెలుగు భాషా దినోత్సవంలో నేను వ్యాస రచన పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. నువ్వు ఎందులో పాల్గొనాలనుకుంటున్నావు? నేను పద్యాల పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నాను. మరి నువ్వు? డాన్స్ పోటీలో పాల్గొంటాను. హే మోనికా, వాట్ ఆర్ యు డూయింగ్ హియర్? ఆగస్టు 29న తెలుగు భాష దినోత్సవం ఉంది కదా, దానికోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో, దేనిలో పార్టిసిపేట్ చేయాలని మాట్లాడుకుంటున్నాను. Why do you waste your time in discussing all these things? It is of no use. నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నన్నేమైనా నా తెలుగు భాషని ఏమైనద్దు. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి వదిలేస్తున్నా. Oh, sorry. హేరా, నీకు ఉత్తరం వచ్చింది. I hate to listen to Telugu words. ఓ, ఈయన ఇంగ్లీష్ పిచ్చోడు కదా. యూ గాట్ లెటర్ ఫ్రమ్ మదర్ విలేజ్. Give me this letter. Is it Telugu? I don't want to waste my time in reading all those useless Telugu letters. హే రామ్, ఎందుకు ఎప్పుడు ఇలా ఉత్తరాలు పడేస్తూ ఉంటావు? ఎందుకు నువ్వు వాడికి చెప్తావు? వేస్ట్. కనీసం వాడు వాళ్ళ అమ్మతో ఫోన్లో కూడా మాట్లాడడు. ఎందుకంటే ఆవిడ తెలుగులో మాట్లాడుతారని. అందుకే వాళ్ళ అమ్మ ఉత్తరాలు రాస్తారు. ఇప్పటికే 81 ఉత్తరాలు వచ్చాయి. కనీసం ఏ ఒక్కటిని కూడా చదవలేదు. మీ అమ్మగారు ఊరిలో తెలుగు ఉపాధ్యాయురాలు కదా. మీ అమ్మగారికి తన మాతృభాష అయిన తెలుగు అంటే గౌరవం, ఇష్టం. అందుకే ఆవిడ నిన్ను తెలుగు వ్యాస రచనలో పాల్గొనమన్నారు. రేపు జరగబోయేటువంటి తెలుగు భాష దినోత్సవ కార్యక్రమానికి మీ అమ్మగారు వస్తున్నారు. కనీసం నీకు ఈ విషయం కూడా తెలీదు. I don't want to waste my time in all these. It's all waste of my time. I want to settle abroad. It's useless. బాబు, ఇందులో ఉన్న చిరునామా ఎక్కడో చెప్పమ్మా. ఆంటీ నమస్కారం. నా పేరు మౌనిక. నేను రామ్ స్నేహితురాలిని. మిమ్మల్ని తీసుకురమ్మని రామ్ నన్ను పంపించాడు. అవునా? మా అబ్బాయి రామ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడండి. ఏంటో అమ్మా, ఈ రోజుల్లో పిల్లలకు తెలుగు రాయడం చదవడం అసలు రావడం లేదు. కానీ మా అబ్బాయికి మాత్రం తెలుగు అంటే చాలా ఇష్టం. అందుకే తెలుగు వచన రూపాన్ని మార్చిన రామమూర్తి గారి పేరు పెట్టుకున్నాను. తెలుగు వ్యాస రచన పోటీలలో మా వాడికి మొదటి ప్రైజ్ వస్తుంది కాదు? అవును, రామ్కి ఫస్ట్ ప్రైజ్ వస్తుందా ఆంటీ? రామ్ రారా. No, I don't want to come. Hi mom, how are you? నేను బాగున్నాను, కానీ ఏంటిరా భాష తెలుగులో మాట్లాడు. Okay, sit down. నమస్కారం. తెలుగు భాష దినోత్సవం సందర్భంగా జరిగినటువంటి వ్యాస రచన పోటీల్లో 2వ బహుమతి గెలుచుకున్నది శివ, మొదటి బహుమతి గెలుచుకున్నది రామ్. మన ప్రిన్సిపల్ మ్యామ్ గారిని స్టేజ్ పైకి వచ్చి విన్నర్స్కి ప్రైజ్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మొదటి బహుమతి గెలుచుకున్న రామ్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. Basically, I hate Telugu language and I didn't participate in any competition. She participated with my name. I hate this because I want to settle in abroad. I feel ashamed of myself because standing on the stage with this trophy, I really hate this. నార్మల్, నిన్ను చూస్తే సిగ్గుగా ఉంది. నన్ను క్షమించండి ఆంటీ. మీకు ఉత్తరాలు రాసింది మీ అబ్బాయి కాదు, నేనే. మీ అబ్బాయికి తెలుగు అంటే అసహ్యం. ఈ కాంపిటీషన్లో కూడా తన బదులుగా నేనే పార్టిసిపేట్ చేశాను. ఇదంతా మిమ్మల్ని మోసం చేయడానికి కాదు. మీకు తెలిస్తే బాధపడతారని. మీరు ఊరిలో తెలుగు పాఠాలు చెప్పి వచ్చే డబ్బులు కావాలి, కానీ మీరు రాసే ఉత్తరాలు అవసరం లేదు. నన్ను క్షమించు అమ్మా. అందరూ నన్ను క్షమించండి. మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం చాలా గొప్పది అన్న విషయం నేను మర్చిపోయాను. కానీ నేనే కాదు, చాలామంది పిల్లలు నాలానే ఉన్నారు. అందుకు ఈరోజు తెలుగులో మాట్లాడితే చాలా చులకనగా చూస్తున్నారు. అందుకు ఇప్పటి నుండి నా మాతృభాషకి కృషి చేస్తానని మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. ఆంగ్ల భాష ప్రపంచ భాష కాదనడం లేదు. ఇప్పుడు చదువుకున్న
చదువుకున్నవారు ఉద్యోగాలు చేయడం కోసం సొంత గ్రామాలను రాష్ట్రాలను దాటి ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు వెళ్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు సంపాదించుకోవాలన్నా అక్కడ జీవించాలన్నా ఆంగ్ల భాష మనకు అవసరం. అందుకోసం ఆంగ్ల భాషను నేర్చుకుందాం, దాన్ని అంతవరకే వాడుకుందాం. పుట్టిన శిశువుకు మొదట పరిచయం అయ్యేది తల్లి ద్వారా పరిచయం అయ్యే భాష మన మాతృభాష. వ్యక్తి అభివృద్ధి చెందడానికి అవసరమయ్యేది పరాయి భాష. అయితే వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసేది కేవలం మన మాతృభాష మాత్రమే. మన భాషే మన సంస్కృతి, మన జీవన విధానానికి ప్రతీక. మన రక్తంలో మన భాషే ఉంటుంది. మన భాషను వదిలేయడం అంటే మన సంస్కృతిని నాశనం చేయడమే. అందుచేత మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ ఆంగ్ల భాష ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకోవాలి అని నా అభిప్రాయం. అందరికీ చివరిగా ఒక మాట, అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుందాం, కానీ దాని వ్యామోహంతో మాతృభాషను నిరాదరించడం సరికాదు. వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడుదాం. నా మాతృభాష అయినటువంటి తెలుగులో